హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మా గుంటూరులో ఉన్నటువంటి బార్బిక్యూ నేషన్ చూపిస్తానమాట. బార్బిక్యూ నేషన్ అంటే అన్లిమిటెడ్ బఫెట్స్. మనం ఇక్కడ ఎంతైనా తినచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇది ఎక్కడంటే గుంటూరులో లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ పక్కన లక్ష్మీపురం, గుంటూరు. ఇది వచ్చేసి మీకు బయట వ్యూ చూపిస్తున్నాను అనమాట. ఇట్లా బయట బోర్డు ఉంటుంది. గుంటూరులో టౌన్లో లక్ష్మీపురం అనే ఏరియాలో వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ పక్కన అనమాట. అంటే లక్ష్మీపురం అంటే బేకర్స్ ఫన్కి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉంటుంది అనమాట బార్బిక్యూ నేషన్. ఇది ఎంట్రన్స్. వెస్ట్ సైడ్ పక్కన నుంచి మనం లిఫ్ట్లో వెళ్తే 3rd ఫ్లోర్లో బార్బిక్యూ నేషన్ ఉంటుంది. ఇదంతా లక్ష్మీపురం ఏరియా అనమాట. ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బార్బిక్యూ నేషన్కి ఎందుకు వెళ్ళాను, ఈ బార్బిక్యూ నేషన్ స్పెషల్ ఏంటి మీకు చెప్తానండి. మండే ట్యూస్డే అయితే వెజ్ నాన్ వెజ్ వచ్చి 750 రూపీస్ అనమాట. ఎంతైనా తినచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనం ఇది బాగా ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, బాగా ఫుడ్ తినే వాళ్ళకైతే ఓకే, కానీ నార్మల్గా తినే వాళ్ళకి వేస్ట్ అనిపిస్తుంది. ఇలాగ 3rd ఫ్లోర్కి లిఫ్ట్ ఎక్కి వస్తే పైకి బయట ఇట్లా మనకి బోర్డు ఉంటుంది అనమాట. ఇది లోపలికి ఎంట్రన్స్. ఈచ్ పర్సన్కి వచ్చి నార్మల్ డేస్లో మేబీ 950 ఆర్ 960, 1000 వేసుకోండి మనిషికి వచ్చేసి. ఇట్లా మనకి సీటింగ్ ఉంటుంది అనమాట. లోపల అంబియన్స్ అంతా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇట్లా ఉంటుంది. మనకు ఏమి కావాలి, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్కి అయితే ఒక రేటు, నాన్ వెజ్కి అయితే ఒక ప్రైజ్ అనమాట. మెనూ కార్డు మనకి ఏమైతే సర్వ్ చేస్తారో ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. సూప్స్, స్టార్టర్స్, మెయిన్స్, డిజర్ట్స్, సలాడ్స్ అన్నీ మనకి ఏం కావాలంటే అవి నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉంటాయి. ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ ఎంతైనా తినచ్చు, ఏమైనా తినచ్చు. మనకి సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా నాన్ ఆల్కహాలిక్ బీర్స్ అన్నీ ఉన్నాయి. అవి మాత్రం సపరేట్ ప్రైస్ అనమాట. మాకు వెజ్తో స్టార్ట్ చేశారు. క్రిస్పీ కార్న్ బర్గర్. అక్కడ మధ్యలో మనకి కూర్చున్న ప్లేస్లో ఇలా గ్రిల్డ్ పెడతారనమాట. మేము నాన్ వెజ్ కాబట్టి ఫస్ట్ వెజ్ కూడా పెట్టారు. బ్రోకలీ, మన పొటాటో, పన్నీర్ అవన్నీ కూడా అక్కడే గ్రిల్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తారనమాట. నేను తినేది మటన్ కబాబ్. అక్కడ పెట్టి మనకి వేడివేడిగా గ్రిల్ అవుతూ ఉంటుంది. మనం వేడివేడిగా తీసుకుని తినచ్చు. వాళ్ళే సర్వ్ చేయమన్నా సర్వ్ చేస్తారనమాట. ఇదిగో చూసారా, ఇట్లా మన టేబుల్ మధ్యలో ఉంటుంది అనమాట గ్రిల్డ్. మటన్ సూప్ ఇచ్చారు. చాలా చాలా టేస్ట్ ఉంది. ప్రతిదీ చాలా నీట్గా క్లీన్గా ఉందన్నమాట. వెరీ వెరీ టేస్టీ. ఇవి వచ్చేసి మనకి లోపల వాష్రూమ్స్ అనమాట. ఉమెన్, మెన్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. బార్బిక్యూ నేషన్ గుంటూరు. ఇది వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ బీర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవి మాత్రం బిల్లో కాదు, సపరేట్. మాకు వచ్చేసి ఈచ్ పర్సన్కి 950 ఆర్ 960 అట్లా పడింది అనమాట. మళ్ళీ జిఎస్టీ అన్నీ వేస్తారు. అవన్నీ కలుపుకొని 1000 అనుకోండి. ఆ రోజు మేము 4 మెంబర్స్ వెళ్ళాము. చిన్నపిల్లలకి 10 ఇయర్స్ లోపు వాళ్ళకైతే బిల్ తగ్గుతుందేమో. మా వాడు 12 ఇయర్స్ కదా, వాడికి కూడా బిల్ వేశారు. మాకు 4 మెంబర్స్కి సాఫ్ట్ డ్రింక్స్ విడిగా అని చెప్పాను కదా, 5000 బిల్ అయిందనమాట. ఎండ్లెస్ స్టార్టర్స్, ఎండ్లెస్ బఫెట్స్. అది ఎండ్లెస్ స్టార్టర్స్, ఎండ్లెస్ బఫెట్స్ అనమాట. లోపల అంబియన్స్ అంతా వచ్చేసి మనకి ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ పానీపూరి, కుల్ఫీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మనం తినేవన్నీ ఇట్లా అంబియన్స్ మొత్తం ఇట్లా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం లోపల ఇలా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ పానీపూరితో స్టార్ట్ చేసాం అనమాట మేము. స్టార్ట్ చేసి ఇవేమో కుల్ఫీ ఐస్ క్రీమ్స్, ఇక్కడ డెజర్ట్స్, సలాడ్స్, బ్రౌనీ కేక్స్, ఫ్రూట్ సలాడ్, కర్డ్ రైస్, స్వీట్స్లో చాలా రకాలు, ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. మేము 1కి వెళ్ళాం కదా, 1కి వెళ్ళి 2:30 కల్లా బయటకు వచ్చేసాం. ఎంత తింటామండి, తినలేం కదా. బాగా ఫుడ్
ఇష్టపడే వాళ్ళు అయితే ఎంతైనా తింటారు. మనకి 2 టైమ్స్ స్టార్టర్స్ తినగానే మనకి నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇట్లా అక్కడ స్టార్టర్స్ అయిపోయిన తర్వాత పక్కన మనకి రైస్ ఐటమ్స్, కర్రీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు చూపిస్తున్నవన్నీ కర్రీస్, రైస్ ఐటమ్ అన్నీ అన్నమాట. ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ అన్నీ అక్కడ వేడివేడిగా హాట్ బాక్సెస్లో పెట్టేసి ఉంటాయి. పప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి అన్నీ, నూడిల్స్, ఇవి నూడిల్స్, ఇందాక ముందుది బిర్యానీ అన్నమాట. పాస్తా, ఇది వచ్చి పన్నీర్ కర్రీ, నెక్స్ట్ బంగాళదుంప, ఇదేమో పన్నీర్, ఇది అన్నం, పప్పు, సూప్. అక్కడే మనకి ప్లేట్స్, బౌల్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సింది ఎంత కావాలో అదంతా కిచెన్. చూసారా, ఇందాక మీకు చూపించాను కదా, ఇక్కడ అన్ని సలాడ్స్, ఫ్రూట్ సలాడ్, బ్రౌనీస్, డిజర్ట్స్, స్వీట్స్, కీరా, క్యారెట్ అన్నీ అక్కడ కట్ చేసి మనకు ఫ్రెష్గా చాలా నీట్గా ఎక్కడికక్కడ మనకి అందులో స్పూన్స్ అవన్నీ వేసి ఉంటాయి అన్నమాట. ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా ఉంటుందండి, బాగున్నాయి. ఫ్రూట్స్ చూసారా, మనం విడిగా ఫ్రూట్స్ తినం కానీ ఇక్కడ చూస్తే టెంప్ట్ అవుతాం నిజంగానే. ఇదనమాట మీకు మొత్తం ఇందాక చూపించాను కదా, పానీపూరి, ఆ వాటర్, అక్కడే మనకి పావు బాజీ, ఏ స్నాక్స్ కావాలంటే ఆ స్నాక్స్ మనం అడిగి తయారు చేయించుకుని నీట్గా తినచ్చు అనమాట. నేనైతే ఇదిగోండి ఈ డెజర్ట్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. స్టార్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత డెజర్ట్స్ తీసుకున్నాను. రైస్ ఏమో ఫిష్ కర్రీతో తిన్నాను అనమాట. అది తర్వాత కుల్ఫీ ట్రై చేసాం మేము. కుల్ఫీ 2 టైప్స్ ఆఫ్ కుల్ఫీ ట్రై చేసాము. మనకి ఏది కావాలో అడుగుతారు, దాని మీద మనకు అంతా పాపింగ్ చేసి ఇస్తారనమాట. ఫ్రెష్గా చాలా చాలా టేస్ట్ ఉంది, బాగుంది. ఇట్లాగా ఆవిడ మనకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారు ఏం కావాలి అని చెప్పి మనల్ని అడిగి. నాకు కుల్ఫీ అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తుంటేనే చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో, బాగుంది కదా. మీరు కూడా ట్రై చేశారా కుల్ఫీ ఎప్పుడైనా? చాలా చాలా ఇష్టం నాకు. ఒకటేమో మ్యాంగోతో చేశారు, ఇంకోటేమో పాస్తా క్రీమ్తో చేస్తున్నారనమాట పాపింగ్. చాలా చాలా టేస్ట్ బాగుంది, ఎంజాయ్ చేసాం కుల్ఫీని ఆ రోజు. ఇలాగా మనం ఎంతైనా తినచ్చు, ఎంతసేపు అయినా తినచ్చు. వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తిన్న తర్వాత డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగపోతే ఎట్లాగా, అందుకని చెప్పి అవి కూడా ట్రై చేసామన్నమాట. మోజిటోస్ తాగాము, ఒకళ్ళు మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాం, ఇంకొకళ్ళు మింట్ ఫ్లేవర్ తీసుకున్నాం అనమాట. అదే ప్రిపేర్ చేస్తున్నారు. ఇవి మాత్రం బిల్కి సపరేట్ అనమాట. ఈచ్ గ్లాస్ వచ్చి 170 రూపీస్ పడింది. అందుకని మా బిల్లు 5000 అయిందనమాట. 4 మెంబర్స్ వెళ్ళినా సరే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెష్గా మన ఎదురుగానే. చాలా చాలా టేస్ట్గా ఉంది. వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. లోపల బార్బిక్యూ నేషన్లో ప్రతి వాళ్ళు మీకు ఏం కావాలి, ఏదన్నా ఫుడ్లో ఏమన్నా మీకు నచ్చలేదా, ఎట్లా ఉంది టేస్ట్ అని అన్నీ చక్కగా అడుగుతున్నారండి. చాలా చాలా బాగుంది, చాలా క్లీన్గా ఉంది. చాలా ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళకైతే ఇది ఓకే, కానీ నార్మల్గా తినేవాళ్ళకి మాత్రం ఇది వేస్ట్ అని నేను చెప్తాను. ఫుడ్ ఎంజాయ్ చేసి ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళు, వెరైటీస్ తినేవాళ్ళు ఉంటారు కదా ఫుడీస్, వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అనమాట బార్బిక్యూ నేషన్ అనేది. అన్లిమిటెడ్ బఫెట్, ఈచ్ పర్సన్కి వచ్చి 1000, మండే ట్యూస్డే వచ్చి వెజ్ ఆర్ నాన్ వెజ్ 750 రూపీస్ అనమాట. అది ఇట్లా మాకు సర్వ్ చేశాడనమాట సాఫ్ట్ డ్రింక్స్. తర్వాత మనం ఇన్ని తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకపోతే ఏంటి, ఇది వీళ్ళు ఓన్గా వీళ్ళ ప్రిపరేషన్ అంటండి. వెనిలా అండ్ మ్యాంగో, ఇప్పుడు వచ్చేసి సీజన్ మ్యాంగో కదా, అసలు మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత ఒక్క స్వీట్ తినకపోతే ఎట్లాగా, సేమియా చేశారు, కేసర్ చేశారు, గులాబ్ జామ్ చేశారు. గులాబ్ జామ్ చూడండి అసలు ఎంత టెంప్టింగ్ ఉందో. ఒకటి తింటే మనకు అసలు కడుపు నిండిపోతాయి కదా, అవి చాలా చిన్న సైజ్ అనమాట. ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్తో టేస్ట్ చేశాను, వెనీలా ఐస్ క్రీమ్ తోటి. చాలా చాలా టేస్ట్గా ఉంది. వీళ్ళు ఓన్గా తయారు చేసిన ఐస్ క్రీమ్ అనమాట, బయట నుంచి తెచ్చింది కాదు. అక్కడే మనకి బౌల్స్ అన్నీ ఉంటాయి, స్పూన్స్, ఎంత నీట్గా ఉందో చూసారా అంతా.
తర్వాత మ్యాంగో ట్రై చేశాను అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంది. వెనీలా అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో ఫెస్టివల్ జరిగిందంట, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ స్పెషల్ అనమాట. ఇక్కడ మనకి స్నాక్స్ చైనీస్ అన్ని నూడిల్స్, పావ్ బాజీ, మంచూరియా ఏవి కావాలంటే అవి మనం ఎంత కావాలంటే అంత తినచ్చండి. ఇదిగోండి మాజిటోస్ ట్రై చేసామని చెప్పాను కదా. ఇంతకీ మేము బార్బిక్యూ నేషన్కి ఎందుకు వెళ్ళామో తెలుసా? మా బాబు బర్త్డే అండి ఆ రోజు. అందుకని చెప్పి బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ చేసామన్నమాట. వాళ్ళే లాస్ట్లో కేక్ కటింగ్ చేయించారు. ఇది మా బార్బిక్యూ నేషన్ జర్నీ. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe my channel. Thank you so much.